ఆల్ ఆఫ్ యూ. నా పేరు సుబ్బారావు. బేసిక్గా నేను కోటలో హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. హై స్కూల్లో టీచర్గా పనిచేస్తే ఒక 2 yearsగా సార్ చెప్పినట్టు కెరీర్గా దీన్ని ఎంచుకున్నాను. పార్ట్ టైం కరికులం కో కరికులం అంటుంటారు. జాబు పార్ట్ టైంగా నేను దీన్ని పార్ట్ టైం తీసుకున్నాను. నేను ఒక్కడే ఉన్నానేమో అనుకుంటా ఉన్నాను గవర్నమెంట్ ఎంప్లాయీగా. జల్లు సార్ కనిపించారు నాకు. మరొక టీచరు ఇందాక మాట్లాడారు, ఎవరు సారు, టీచర్ సార్, ఆర్టీసీ సారు స్టార్ డైరెక్టర్ మాట్లాడారు. ఎంప్లాయీస్ వస్తున్నారు, అన్ఎంప్లాయ్ చూస్తూ ఉన్నారు. నేను సార్ వెస్టేజ్ వైపు చూస్తూ ఉన్నాను, చేద్దామన్నారు. అయితే నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ప్రోడక్ట్ మా హై స్కూల్లో మా స్టాఫ్కి ఇస్తున్నా కూడా వాళ్ళు అయిష్టంగా తీసుకుంటా ఉన్నారు. సోపు పేస్ట్ ఎట్లాంటి ఇదేదో కొత్త ప్రోడక్ట్ ఏమవుతుందో ఏందో అన్నట్టుగా ఆలోచిస్తూ తీసుకున్న దానికి కూడా బిల్డింగ్ చూపలేదు. బాగా ఒక 20,000 40,000 ఎప్పుడైతే నాకు క్రాస్ అయిందో నా ఇన్కమ్, మా వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టినాను నేను వాళ్ళని. అవి చూస్తూ ఉన్నారు, నాకు అభినందనలు తెలుపుతున్నారు మిగతా లీడర్స్. సుబ్బారావు సార్ 70,000 దాటేశాడు. ప్రోడక్ట్ ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, సార్ అది చెప్పారు కదా గతంలో సోపులు పేస్ట్ అది ఇవ్వండి సార్ వాడతాం. ఎప్పుడైతే 1,00,000 దాటేశానో, సార్ మా మిస్సెస్ కూడా జాయిన్ చేయించుకోండి సార్ మా తమ్ముడు కూడా జాయిన్ చేయించుకోండి సార్, మీ దానిలో నెలకి 1,00,000 రూపాయలు దాటేశారంట కదా. అంటే కెరీరు మనం చూస్తూ ఉన్నారు సార్, సొసైటీ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తాం. ఈమె చేస్తుంది, ఈయన చేస్తున్నాడు బిజినెస్. ఎలా చేస్తారో, ఎలా సక్సెస్ అవుతారో చూద్దాం. ఒకవేళ రిజల్ట్ వల్ల కనబడితే అప్పుడు చూద్దాం, అప్పుడు ఇన్వాల్వ్ అవుదాం, గమనిస్తాం. మనం ఏం చేస్తున్నామంటే ఒక 4 అడుగులు వేస్తున్నాము, ఒక 5 మంది దగ్గర పోతున్నారు, 10 మంది దగ్గర పోతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారో, ఈ బిజినెస్ మనకు సెట్ అయ్యేటట్లేదు, మనం దీనిలో సక్సెస్ కాలేమేమో ఆలోచనకు వచ్చేస్తున్నారు. మనల్ని గమనిస్తూ ఉండేవాళ్ళు మనం ఎప్పుడైతే వెనక్కి వస్తున్నామో ఇంకొస్తారంటే వాడు బిజినెస్లోకి. ఈ మధ్య గోదావరిలో ఒక షిప్ ఏదో పడవ మునిగిపోయిందని మనం చూసాం పేపర్. భయంకరమైనటువంటి సిచ్యువేషన్ కదా, అనేక మంది చనిపోయారు. ఇప్పుడు కూడా ఆ పడవ ఫైండ్ అవుట్ కాలేదు, వెతుకుతా ఉంది గవర్నమెంట్ మొత్తం. ఆ వాట్సాప్లో వచ్చినప్పుడు ఆ పడవ మునిగే టైంలో కొంతమంది ఈతకి ప్రయత్నం చేశారు, గమనించారా మీరు వాట్సాప్లో? అంటే ఈత కొడుతున్నారు, పడవ నుంచి బయట వచ్చేసారు వాటర్లోకి, ఇంక మునిగిపోతాం, చనిపోతాం. సో ఆ టైంలో ఏం చేయాలంటే ఈత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈత వచ్చిన వాళ్ళు కొట్టుకొని వచ్చేస్తూ ఉన్నారు, ఈత బయటకు వస్తూ ఉన్నారు. వచ్చి రానోళ్ళు ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. అంటే ఎట్లా మునిగిపోతాం, నీళ్ళు దిగేస్తున్నా, పడిపోన్నాం, ప్రయత్నం పెట్టేశారు. వెస్టేజ్లో వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారంటే టచ్ మీద అట్లా ఉన్నారు. అంటే మనము ప్రోడక్ట్లు మనమే సరిగ్గా వాడడం లేదు, మన ఇంటి పక్క వాళ్ళకి, మన బంధువులకి, మన ఫ్రెండ్స్ కూడా ధైర్యంగా చెప్పలేని స్థాయిలో ఉన్నాం. అంటే ఇన్వాల్వ్ అయిపోయి బిజినెస్లో ఎవరైతే ఈతకు అతిక్రమించారో మునిగిపోయే టైంలో, అంటే ఎలాగైనా సరే బయటపడాలనుకుంటున్నారో, ఫుల్ ప్లెడ్జెడ్గా మనస్ఫూర్తిగా కేంద్రీకరించడం లేదు బిజినెస్ మీద. టచ్ చేసి చేయనట్టుగా బిజినెస్ చేస్తాము, సక్సెస్ వస్తుందండి. ఎప్పుడైతే వాళ్ళు ఎలాగైనా సరే బయటపడాలనుకున్నారో 18 మంది ఈత బయటకు వచ్చేసారు. ఈత కొట్టగలను అంటే కొట్టిన వాళ్ళు మొత్తం బయటకు వచ్చేసారు. ఎందుకని? వాళ్ళు ప్రయత్నం చేశారు కాబట్టి గోదావరి నది. సో మన వాళ్ళు ఎలా ఉన్నారంటే, మన పక్క వ్యక్తులు కూడా తెలియడం వల్ల మన దగ్గర వెస్టేజ్ ప్రోడక్ట్ ఉన్నాయి, మన బంధువులకి తెలియడం లేదు. మనం షేమ్గా ఫీల్ అవుతున్నాం, ఏమైనా అనుకుంటారేమో అనుకుంటున్నాం, తక్కువగా చూస్తారేమో అనుకుంటున్నాం. బట్ మనకు 1,000 లక్షలు కావాలి డబ్బులు వెస్టేజ్ కదా. డబ్బులు 1,000 రూపాయలు కావాలి, 1,00,000 రూపాయలు కావాలి. హౌ కెన్ వి లెర్న్ సచ్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఫ్రమ్ దిస్ కంపెనీ? అంత డబ్బులు రావాలంటే దాచుకుందామా, బిజినెస్ని సీక్రెట్గా చేద్దామా? సార్ నేను మా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు సార్, నేను బిజినెస్లో ఉండేది ఒక స్థాయికి వచ్చిన తర్వాత చెప్దాం అనుకుంటున్నాను. అదేంటండి ఇది? బిజినెస్ ఎవరితో చెప్పాలి? మన సరౌండింగ్, మన పీపుల్, మన తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్, మొత్తం నైబర్స్ అందరికి షేర్ చేస్తూ ఉన్నప్పుడే బిజినెస్ ఎంత ఉంటుంది. ఓపెన్ కావడం లేదు. ఒకవేళ లేడీస్ అట్లా ఉన్నారంటే జెంట్స్ కూడా అలాగే ఉన్నారు, ఓపెన్గా బిజినెస్ చేయడం. సో నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, నందకిషోర్ సార్ విషయాలు విందామని వచ్చాం. అయితే దీన్ని ఓపెన్గా చేద్దాం, సబ్జెక్ట్ బాగా నేర్చుకుందాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కమాండ్గా సబ్జెక్ట్ నేర్చుకుందాం, ఎక్స్పర్ట్లు అవుదాం, ప్రొఫెసర్లు అవుదాం. నందకిషోర్ సార్ లాంటి నాలెడ్జ్ కాకపోయినా
అందులో సగం సంపాదించిన సక్సెస్ అయిపోవచ్చు, నేను సగం సంపాదించిన సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి ఇన్కమ్స్ ఉన్నాయి, అందరూ తీసుకునే వాళ్ళు అంతా ఉన్నారు ఇక్కడ. కొంతమంది కూడా అనుమానం ఏంటంటే వెస్టేజ్లో డబ్బులు నాకు వస్తాయో రావు. అఫ్కోర్స్ దే హ్యావ్ బీన్ అన్ని, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, నాకు వస్తాయో రావు, నేను ఆ స్థాయికి పోతాను లేదు, నేను డైరెక్టర్ అవుతానో లేదు, నాకు 10,000 పాయింట్స్ వస్తాయో లేదు, నేను సిల్వర్ అవుతానో లేదు, వాళ్ళలాగా నేను నా టీం వస్తుందో రాదు. భయం, ఆ ఫెయిల్యూర్ భయం పెట్టుకుందాం, ఆలోచన భయస్తులు సక్సెస్ కావాలండి. దీనిలో ధైర్యంగా నిలబడండి, సక్సెస్ కావాలి. ఇప్పుడు నిన్న క్రికెట్లో చూసాము, ఎవరో సెంచరీ, డబుల్ సెంచరీ చేశారు చూడండి, ఇద్దరు కలిసి కాంపిటీషన్ వైజాగ్ జరుగుతుంది కదా క్రికెట్ మ్యాచ్, చూడండి కదా పేపర్. క్రికెట్ రోహిత్ శర్మ ఇంకొక ఆయన ఇద్దరు కలిసి 200 అబౌవ్ కొట్టేశారు. ఇంతవరకు చరిత్ర లేదు రోహిత్ శర్మకు, ఆ చరిత్ర ఎక్కువ. ఈ మధ్య పివి సింధుని చూసాము, పివి సింధు ప్రపంచ కప్పు కొట్టేసింది. ఇంతవరకు ఇండియాకి చరిత్ర లేదు, బ్యాడ్మింటన్లో ప్రపంచ కప్పు కొట్టిన చరిత్ర లేదు. మరి నేను కొట్టగలను అనుకున్నది ఆమె. ఇంతవరకు ఇండియా తరఫున ఎవరు ప్రపంచ కప్పు కొట్టలేదు బ్యాడ్మింటన్లో. బట్ 10 years గోల్ పెట్టుకుందామే, నేను ఆ కప్పులు కొట్టాలి. ఎన్నుంటాయి ప్రపంచ కప్పులు, ఎన్నుంటాయి ప్రపంచ కప్పులు? ఒక్కటే ఉండేది, బట్ ఆ ఒక్క కప్పు నేను కొట్టాలి. 10 years షీ హాస్ బీన్ ట్రైనింగ్, ట్రైనింగ్. అయితే కొట్టింది ఆ కప్పు, ప్రపంచ కప్పు కొట్టేసింది పివి సింధు. జగన్ సీఎం గారు గిఫ్ట్ ఇచ్చారు, నాగార్జున గారు కారు ఇచ్చారు, ఎన్నో అంత ఆనందం. బట్ ఇక్కడ ఒకటేనా ఉండేది గెలుపు, వెస్టేజ్లో ఒకరికైనా గెలుపు ఉండేదండి, సక్సెస్ ఉండేది. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నారు. అయితే అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నాం, చివరి దాకా పోలేకపోతున్నాం. చివరి దాకా వెళ్తే సక్సెస్ ఉంది, గమనిద్దాం. వచ్చే ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుదాం, అందరికీ ఇన్కమ్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లక్కీగా నా అప్లైనర్ ఉన్నాడు ఇక్కడే, నాకు పరిచయం చేసిన కంపెనీలో నాకు ఇంట్రడ్యూస్ చేసిన నా గైడు, మొత్తం ఫిలాసఫర్ అంతా కూడా యంగ్ డైనమిక్ లీడర్. ఐఎమ్ 44 years, హీఈస్ 24 years. నాకు 44 సంవత్సరాలు, దీనికి 24 సంవత్సరాలు. ఏమో జెంటిల్మ్యాన్, నా అప్లైనర్ నాకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి, నాకు ఉండడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. నా పేరు అమర్నాథ్, నాయుడుపేట, డైమండ్ డైరెక్టర్ ఆఫ్ వెస్టీజ్. సో నాది బీటెక్ ఫినిష్ అయ్యి ఫుల్ టైం వెస్టీజ్ స్టార్ట్ చేశానండి. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చున్నారా? ఫస్ట్ టైం మేము విఐపీకి అటెండ్ అవుతున్నాము అని. విఐపీ అంటే ఇలాంటి ఒక ట్రైనింగ్కి ఫస్ట్ టైం మేము అటెండ్ అవుతున్నాం అన్న వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. సో సార్ గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో గ్రేట్ సెషన్కి మనం ఇక్కడ కూర్చో ఉన్నాం, ఎందుకంటే వెస్టీజ్ స్టార్ట్ చేసిన తర్వాత బేసిక్గా చాలా మందికి ఉండే డౌట్స్ ఏంటంటే మేము నెక్స్ట్ ఏం చేయాలి, రైట్? సో సైన్ అప్ అవుతున్నాం, ప్రోడక్ట్ తీసుకున్నాం, నెక్స్ట్ మేము ఏం చేయాలి, ఆ నెక్స్ట్ అనే దాని గురించి విఐపీ అనేది చాలా వండర్ఫుల్గా యూజ్ అవుతుంది. సో నాది బీటెక్ ఫినిష్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నేను వెస్టీజ్ రావడం జరిగింది. సో జాయిన్ అయిన తర్వాత సింపుల్గా అయిపోతుందా అండి? సింపుల్గా ఇన్కమ్ వస్తుందా? లేదు కదా, స్ట్రగుల్స్ ఉంటాయి ఖచ్చితంగా అందరికీ. సో చాలా మంది మనం వెళ్ళిన తర్వాత నాది కంప్యూటర్ సైన్స్ అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్. నేను వెళ్ళి దీని గురించి మాట్లాడుతుంటే ఉంటారు కదా రిలేటివ్స్, చుట్టుపక్కల అందరూ ఏమంటారు, మంచి డెసిషన్ తీసుకున్నాం అంటారా, సోపు పేస్ట్ అమ్ముకుంటున్నాం ఏంది ఎక్కడికొచ్చి అంటారు, రైట్? సో అదే విషయాలు నాకు వచ్చాయి. బట్ మనకి తెలుసు వెస్టీజ్ ఏంటి అనేది, నిజమా? రైట్? నాకు తెలుసు వాట్ ఈస్ మై ఫ్యూచర్ ఇన్ వెస్టీజ్. దట్స్ వై నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. సో ఈ రోజు ఎవరైతే నాతో పాటు స్టార్ట్ చేసిన నాతో పాటు దీంట్లో కాకుండా బయట జాబ్స్ సో అంటూ బయట వెళ్ళిన వాళ్ళు ఇప్పటికి 25,000, 30,000, 15,000కి జాబ్ చేసే వాళ్ళు ఇప్పటికీ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. బట్ వెస్టీజ్లో నా ఫస్ట్ మంత్ వచ్చింది, అప్పుడు నా ఇన్కమ్ 101 రూపాయలు, కానీ వాడి శాలరీ ఎంత అంటే 25,30,000. ఏది హైయెస్ట్ ఇన్కమ్? అది 25,30,000. తర్వాత సెకండ్ మంత్లో అది 169. అక్కడేమో ఆ ఇన్కమ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. తర్వాత ఒక 6 months తర్వాత వాళ్ళకి హైకింగ్ వచ్చింది, 40,000కి వెళ్ళింది. నాకు హైకింగ్ వచ్చింది, నాది కొన్ని వందలకు వచ్చింది, దాదాపు ఒక 3,000, 4,000 అలా వచ్చింది, ఒక 17% ఇన్కమ్లో. సో నా ఇన్కమ్ తీసుకుంటే 80,000 పైగా ఉంది, వాళ్ళ ఇన్కమ్ అదే 25,000, 30,000. వెస్టీజ్లో ఇనిషియల్గా మనకి ఇన్కమ్ ఎలా ఉంటుందంటే ఫ్యూ హండ్రెడ్స్లో ఉంటుంది, వర్క్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇనిషియల్లో. బట్ పోను మీ వర్క్ ఎలా అయిపోతుందంటే క్వైట్ ఆపోజిట్ అయిపోతుంది. అంటే ఫస్ట్లో ఇన్కమ్ ఏమో ఇంతే, వర్క్ మాత్రం ఇంత, రైట్? పోను ఇన్కమ్ ఎంత అవుతుంది, వర్క్ మాత్రం ఇంతే అవుతుంది వెస్టీజ్,
రైట్. సో అది మనం కరెక్ట్గా గ్రహించుకొని వచ్చే స్ట్రగుల్స్కి మనం ఇన్ఫ్లుయెన్స్ కాకుండా, ఐ మీన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే దానికి మనం వాళ్ళు ఏం చెప్తే దానికి మనం మైండ్ డైవర్ట్ చేసుకోకూడదు. మీకు ఏం తెలుసో అది నమ్మండి. మీరు వెస్టీజ్లో ఏం చూశారు, మీరు ఇక్కడ ఏం మాట్లాడింది అవి విన్నారు, రైట్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా మంది టీచర్స్ ఉన్నారు, అండ్ లాయర్స్ ఉన్నారు, అండ్ స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాట్ ఎవర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఏమీ చదువుకొని ఒక వ్యక్తి దగ్గర నుంచి హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ వరకు వెస్టీజ్లో ప్రతి ఒక్క పర్సన్ టెస్టిమోనియల్ మీకు దొరుకుతుంది. సో మీకు వాయిస్ మ్యాగజైన్ దాంట్లో చూడొచ్చు. మనం వెస్టీజ్లో వెస్టీజ్ ఈజీ అండి బిజినెస్? వెస్టీజ్ బిజినెస్ సింపుల్ క్వశ్చన్, వెస్టీజ్ బిజినెస్ ఈజీయా? నాకైతే ఈజీ కాదు, మీకు ఈజీ కాదు. వెస్టీజ్ బిజినెస్ ఈజీ కాదు, వెస్టీజ్ బిజినెస్ సింపుల్. వెస్టీజ్ బిజినెస్ చాలా సింపుల్, రైట్. జస్ట్ ఇక్కడ మనం యూజ్ చేసే ప్రోడక్ట్ మనం యూజ్ చేసుకుంటూ జస్ట్ ఒక 6 మెంబర్స్ని మనం ప్లాన్ చేసుకొని ఒక 4 డబ్స్ తీసుకెళ్తే మీ ఇన్కమ్ ఎంతో తెలుసా? ఎంత? ఎనీబడి? జస్ట్ ఒక 2000 రూపీ ప్రోడక్ట్ మీ ఇంట్లో మీరు కొంటూ 6 మెంబర్స్కి చెప్తూ దాన్ని 4 డబ్స్ కిందకి తీసుకెళ్తే మీ ఇన్కమ్ అక్షరాల దాదాపు 2,50,000 రూపాయలు. జస్ట్ 6 మందికి ఇక్కడ ఎవ్వరికి తెలియదా అండి? మనుషులు 6 మంది తెలియదా? ఒక వ్యక్తికి తెలుసు కదా. జస్ట్ దాన్ని వాళ్ళ కారు అనుకుంటూ కరెక్ట్గా ఇది గౌతమ్ వాలీ సార్ ప్లాన్. ఎవరైతే ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసిన పర్సన్ సిద్ధార్థ్ సింగ్ సార్తో సహా స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్లాన్ ఏంటి అంటే 6x6 ప్లాన్. కరెక్ట్గా 6 మందికి మనం షేర్ చేసుకుంటూ దాన్ని 4 డెప్స్ కిందకి తీసుకెళ్తే మన ఇన్కమ్ 2.5 lakh ఉంటుంది. నాకు 50% ఇన్కమ్ అన్నా కూడా 1.5 lakh పక్కాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెస్టీజ్ చాలా మంది ఫెయిల్ ఎందుకు అవుతున్నారంటే ప్లాన్ ఏంటి అనేది తెలుసుకోవట్లేదు సరిగా. సో ఒక 3 months చేసి నాకు ఇన్కమ్ రావట్లేదు అంటున్నారు, 4 months చేసి నాకు ఇన్కమ్ రావట్లేదు అంటున్నారు. ఎక్కడ మిస్టేక్ జరిగింది? పక్కనోడికి ఇన్కమ్ వస్తుంది కదా, మనకి ఇన్కమ్ ఎందుకు రావట్లేదు అంటే వెస్టీజ్ తప్ప మనం చేయడంలో మిస్టేక్ ఉందా? మనం చేయడంలో మిస్టేక్ ఉంది. వెస్టీజ్ ప్రాబ్లం అనుకున్నప్పుడు పక్కనోడు కూడా ఇన్కమ్ రాకూడదు కదా, రైట్. సో అర్థమవుతుందా అండి? రైట్. మీకు కరెక్ట్గా ఒక 4 months తర్వాత మీకు ఇన్కమ్స్ రావట్లేదని మీకు అనిపించిందంటే కూర్చోండి, అప్లైన్తో ప్లాన్ కరెక్ట్గా తెలుసుకోండి. చాలా మందికి సో ఫాస్ట్ ట్రాక్ గురించి కరెక్ట్గా తెలియట్లేదు, అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకుండానే మూవ్ ఆన్ అవుదాము అనుకుంటున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని తెలియాలి అంటే మీటింగ్స్కి రావాలి, రైట్. సో చాలా మంది చేసే ఇంకొక బిగ్ మిస్టేక్ ఏంటి అంటే ట్రైనింగ్ ఉంది అని చెప్పి అప్లైన్ చెప్పినప్పుడు చాలా మంది అటెండ్ కావట్లేదు. సో ట్రైనింగ్స్కి మీటింగ్స్కి అటెండ్ కాకపోతే వెస్టీజ్లో సక్సెస్ అని మర్చిపోవచ్చు, టు బి ఫ్రాంక్, రైట్. సో మీరు దీంట్లో ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క మీటింగ్, ప్రతి ఒక్క ట్రైనింగ్ అనేది మస్ట్గా మనం అటెండ్ అయితేనే మనం ఫాస్ట్గా డెవలప్ అవుతాం. మనతో పాటుగా అలాంగ్ విత్ మన టీంతో సహా మనం ఆ మీటింగ్ని అటెండ్ చేయించే విధంగా ప్లాన్ చేసుకోవాలి, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్.